నాకు రచన కావాలరా. అవునరా, ఏ మగాడైనా నేను ప్రేమించిన నాకే సొంతం అనుకుంటారా. కానీ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు అనుకోకూడదురా. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా. కొంతమంది ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ చేసినవన్నీ చేస్తూనే ఉంటారా. కానీ రచన అలాంటిది కాదురా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అనవసరంగా నువ్వే తొందరపడ్డావు. కాల్ చేయరా. రే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా అర్జెంటుగా రచన కాల్ చేయి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? చేయరా, కాల్ చేయరా. ప్రేమించడం గొప్ప కాదే, నిజాయితీగా ఆ ప్రేమను చివరి వరకు నడిపించడం గొప్ప. ఒకవేళ నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్నా కూడా సిద్ధుతో ఉన్నంత ఫ్రీగా వాడితో ఉండలేవు. ఒకవేళ నువ్వు అడ్జస్ట్ అయి ఉన్నా కూడా నీ గురించి తెలిసాక ప్రతిరోజు వాడు నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఒకటి చెప్పవే, ఒక్కరోజు నీ ఫోన్ వెయిటింగ్ వచ్చినందుకు మీ బావే నిన్ను అనుమానించినప్పుడు, అలాంటిది నిన్ను ప్రేమించినోడు అనుమానిస్తే తప్పేలా అవుతుందే. కానీ నువ్వు అబద్ధం చెప్తేనే సిద్ధు నేను అనుమానించాడు. మీ బావ నువ్వు నిజం చెప్పినా కూడా అనుమానించాడు. అంతే తేడా. నాకు సిద్ధు కావాలి, నాకు సిద్ధు కావాలి. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? సిద్ధు కాల్ చేయి. ఏమైందిరా? డబ్బులు లేవు ఇక్కడ. హలో, బయటికి రావాలా? సరే. ఐమ్ సారీ రా. నాదే తప్పు. ఐఎమ్ సారీ సిద్ధు.